యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాగతం చెప్తే అదేవిధంగా పద్మ గారు మీ ముందుకి రకరకాల ఐటెంలతో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మీకు ఇవాళ ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి గద్వాలు సిల్క్ మెటీరియల్లా ఉంటుంది. ఇదిగోండి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది, అంటే ఇదిలాగా రిచ్గా ఉంటుంది పళ్ళు. ఓకే, బార్డర్ నేను ఇంచుమించు కొనుక్కుని 4 ఇయర్స్ పైనే అయింది, కానీ తక్కువ ఏం అవ్వలేదు. ఎంత బాగా అందుతుందంటే సిల్క్ చీర వాడుకున్నట్టుగా మనం సిల్క్ చీర కట్టుకున్నట్టుగానే ఉంటుంది, అలా వాడుకున్నట్టు ఉంటుంది. ఇలా ఉంటుందని చీర. ఇందులో చీర అదే బార్డర్ వచ్చి నిన్న మొన్న కూడా చూపించిన గుర్తు నాకు. ఇదిగోండి ఇలా ఉంటుంది. దీనికి కూడా రిచ్ పళ్ళు వస్తుంది. మీకు 5,000 లోపు పడుతుందండి చీర. ఇదిగోండి ఇది పౌటంచ రిచ్గా ఉందా. ఇది బ్లౌజు ఇది ఇంకా బాగా ఇచ్చాడు. చెక్స్ శారీ అంతా ఇలాగ బూటీ ఉంటుంది. నా చీర కంటే కూడా బాగుందండి. ఇది చాలా మన్నుతాయి ఈ చీరలు. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకుని తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు వాష్ చేసేసుకోవచ్చు. అంటే షాంపూ వాష్ చేసేసుకుని ఇస్త్రీ చేయించుకుని కట్టేయచ్చు. దాంట్లో ఇది ఒక కలరు. దీనికి కూడా 5,000 లోపు అండి. ఈ చీర కావాలంటే మళ్ళీ దొరకదు. పండగ కాబట్టి మీకు కన్వీనియంట్గా ఉంటుంది, లేకపోతే అమ్మవారికి పెట్టుకోవడానికైనా. ఇది పౌటంచు, ఇది బ్లౌజ్. మెత్తగా ఎంత బాగుంటాయో ఈ చీరలో. ఇది ఒకటి నేను ఈవినింగ్ రీల్ చేశాను కదా, ఆ చీర చూపించాను. ఇదిగోండి దాంట్లో ఇదో చీర. దీనికి కూడా పౌటంచు బ్లౌజు బాగుంటాయి. చూపించలేదంటారు మళ్ళీని. ఇదిగోండి ఇది పౌటంచు, సేమ్ అదే కలర్, ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇలా బుట్టి కూడా ఉంటుంది. ఇదిగో బార్డర్ ఎంత మంచిది కలర్. ఇదో చీర గ్రీన్ పిచ్చుతాను కదా, ఇందులో కూడా ఒక కలర్ ఉంచుకున్నాను. నేను ఉంచుకున్న కలర్ ఏంటనేది చూపిస్తాను మీకు. రెడ్, గ్రీను, ఇంక ఇదే కదా పిచ్చి. పౌటంచు, ఇది గ్రే కలర్, ఊదా కలర్ అనుకోండి, బూడిద రంగు. ఇది బ్లౌజ్, ఇది శారీ అంతా. నేను ఉంచుకుని చీర చూపిస్తానే. అంటే కలర్ పూజలు బాగుంటుంది అన్నట్టు ఉంచుకున్నాను. కాకపోతే ఇదిగోండి ఇది సేమ్, ఇది కూడా అదే పళ్ళు అదే బ్లౌజ్. అది ఇప్పుడు అవి చూపించాను కదా, అలాగే ఉంటుంది. ఇది రెడ్. ఓకే, రెడ్ అండ్ బ్లూ. పూజలు కాడ కట్టుకున్నాకి చిన్న చిన్న ఫంక్షన్ కాడికి చాలా బాగుంటుంది. నేను కట్టుకున్నాను కదా ఎంత బాగుంది చూసారా. ఇది కూడా ఇది కానీ అది కానీ అని అనుకుంటున్నాను. చూడాలి ఏదైతే బాగుంటే అది. ముందు కస్టమర్లు, తర్వాత నేను కదా. ఇదిగోండి ఇది పౌటంచు. మీకు లావుగా ఉన్నోళ్ళైనా సరే శరీరాన్ని నొక్కి పెట్టి ఉంటుందండి మెత్తగా. ఇది కాంబినేషన్. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. అవి చీరలు చూసారా ఎంత మెత్తగా ఉంటుంది. ఇది కూడా నలగదు అసలు చీర, కొంచెం కూడా నలగదు. అలాగే ఈ చీరలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇది పార్సిల్లో ఇప్పి మడతలు పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇంకా బోల్డ్ పార్సిల్ ఉన్నాయి ఇవాళ ఇలాంటి చీరలు రకరకాలు. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నచ్చితే ఖాదీ లెనిన్ అని ఒక చీర, ఇది అదొకటి. ఇవి రెండు చీరల్లోనే గ్రీన్ వెళ్ళిపోయింది, బ్లూ ఉంది. బెనారస్, ప్యూర్ బెనారస్ చీర కట్టుకున్న ఫీల్ ఉంటుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. మంచి ఇంకు బ్లూ శారీ. ఇది కూడా అంతే. ఇప్పుడు నేను కట్టుకున్న చీరల మెత్తగా చాలా బాగుంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. బార్డర్ చూసారా ఎంత రిచ్గా ఉందో. చిన్న చిన్న ఫంక్షన్లకి మనం కట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే ఇది ఆర్కంజా టిష్యూ. దీనికి మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్కి కాంతా వర్క్ లాగా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి బ్యాక్కి వర్క్ ఇచ్చాడు. ఇది ఆర్గంజా టిష్యూ. అలాగే ఈ చూడు కూడా బెనారస్ స్టైలే, కానీ చీరలు చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది పౌటంచు. ఇదిగోండి ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది, ఊదా కలర్. ఇవి ఇలా చూడటం కంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కంచి బార్డర్ స్టైల్.
ఇదొక చీర. ఇందులో చాలా కలర్స్ అడుగుతున్నారు కానీ సింగిల్ పీస్ అండి. ఇది కూడా ఇలా ఉంటుంది చీర. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇది బనారస్ బార్డరు, టిష్యూ. ఎంత బాగుందో చీర. ఇవి కడితే బాగుంటాయి, ఇలా చూస్తే కాదు, కట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదొక చీర. అలాగే ఎంత మెరుస్తాయి, ఎంత బాగుందో. ఇది సూపర్ నెట్ చీర అండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇలాగా. ఓకే, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. అంటే పౌటంచ్ దగ్గర ఎక్కువ ఉంటుంది, మిగిలిన పోర్షన్ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. చాలా బాగుంది చీర వచ్చేసి. ఇది పళ్ళు, చిన్ని చిన్ని ఫ్లవర్స్ బ్లౌజ్. ఇదిగోండి, ఇది చిన్న డిజైన్. ఇది బ్లౌజ్. ఇది శారీ అంతా ఇలా ఉంది. అలాగే ఇది ప్యూర్ ఏమంటారు, జూట్ శారీ లాంటిది. సెమీ టసర్ అనుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అండి చీర. ఇలా ఉంటుంది. ఇది బార్డర్ వస్తుంది. ఇది పౌటంచ్ వస్తుంది, జూట్ టసర్. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలా అనుకోని చూసారా. ఈ చీరకి ప్రింటెడ్ బ్లౌజ్. సపోజ్ పెట్టాను ప్రింటెడ్ బ్లౌజు. సపోజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వేసేసుకున్నా, అంటే ఇదని ఇది కాదు, ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇలా బాగుంది కదా. ఇది ఒక చీర. ఈ బ్లౌజ్ కూడా కావాలంటే 80 సెంటీమీటర్లు ఉందండి. 80 సెంటీమీటర్లు కావాలి అనుకుంటే చూడండి బ్లౌజ్ పీస్ ఇది. ఓకేనా. అలాగే లైట్ కలర్ ఇష్టపడేవాళ్ళు ఇది కూడా ఇలా బార్డరు, చీర అంత ఎలా ఉంటుంది. దీనికి కూడా ఇలాంటి దానికి కూడా ఇలా బ్లౌజ్ పెట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. పౌటంచ్ కొంచెం డార్క్ కలర్, ఈ చెక్స్ బ్లౌజు. పళ్ళు డార్క్ వచ్చింది కాబట్టి ఇలా ఉంటుంది. లైట్ కలరు, బుటీ వచ్చి దాంట్లో అదే స్టైల్లో ఇదొక కలరు. ఇవి రేట్లు రీజన్గా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఇదిగో జూటు బ్లౌజ్ వస్తుంది. ఇదొక శారీ. ఇవి కొంచెం కాస్ట్ తక్కువగా ఉన్నాయండి చీరలు. మీరు వాట్సాప్కి వస్తే రేట్లు చెప్తానే. ఇది కనకాంబరం కలర్, చందేరి అదే ఏమంటారు, ఎంత బాగుందో చీర. ఇదిగో ఇవి కట్టుకుంటే బాగుంటాయండి. సపోజ్ దీనికి కూడా ప్రింటెడ్ బ్లౌజ్లా ఇది కూడా పెట్టేసుకోవచ్చు. ఇది పళ్ళు, ప్లెయిన్ కలర్, ఇదే ప్లెయిన్ బ్లౌజ్ చెక్స్తో. ఇది శారీ. ఇది చందేరి శారీ అండి. చీర అంతా గోల్డ్ బుట్టి, థ్రెడ్ బుట్టి వచ్చింది అలా. ఓకే, ఇది ఒక చీర. ఇందాక మీకు చూపించాను బాగుందని, అందులో ఇది ఒక కలర్ ఎంత బాగుందో, పచ్చల పండు రంగు. ఇది పౌటంచ్, ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవన్నీ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేశానండి ఈరోజు. ఇది ఒక చీర. కలర్స్ అంటే బాక్స్ ఓపెన్ చేశాను, ఇల్లు దులుపుతా చదువుదామని చేస్తున్నాను. ఇది ఒక చీర. అందులో ఆనియన్ పింక్ లాంటిది. ఇది ఒక కలరు. ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి. ఏది కట్టుకోవాలో ఏది కొనుక్కోవాలో. లైట్ వెయిట్ అంటే కాస్ట్ ఉంటాయి. కాకపోతే ఇది మరీ రీజన్గా, కొన్ని రీజన్గా ఉన్నాయి, కొన్ని కాస్ట్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది చీర. అలాగే ఇది సెమీ టస్సర్ చీర అండి. ప్యూర్లో కొంచెం మరీ ప్యూర్ కాకుండా, అలానే మరీ సెమీ కాకుండా మీడియంలో మధ్యలో చీర. ఇది ఒక చీర అండి. ఇది పౌటంచ్, ఇదే ప్లెయిన్ బ్లౌజు. ఇది శారీ అంతా ఇలా డార్క్ ఉంటుంది అన్నమాట పౌటంచ్లో. అదే పళ్ళు, అదే బ్లౌజ్ వచ్చింది. ఎల్లో కలర్. అలాగే ఖాదీ లెనిన్లో ఆల్రెడీ ఈ చీరలు చాలా అమ్మాను నేను. అడుగుతానే ఉంటున్నారు, బాక్సులో ఉంటున్నాయండి, ఇప్పాలి, చూపించాలి. ఇది పౌటంచ్. బ్లౌజ్కి మాత్రం ఫుల్గా
ఇదిగోండి ఇలా వర్క్ ఉంటుంది, హ్యాండ్స్కి బ్యాక్ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది, చీర అంతా ఇలా ఉంటుంది, కొంచెం మధ్యలో లైట్ ఉంటుంది, బార్డర్లో డార్క్ ఉంటుంది. ఇదో చీర. ఓకే, ఖాదీ లెనిన్లో ఇది పౌటంచ్ వచ్చింది, ఇలాగా ప్లెయిన్దే బ్లౌజ్ ఉంటుంది. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. మీకు ఖాదీ చీరలో ఖాదీ లెనిన్, అలాగే సూపర్ నెట్ అండి, ప్యూర్ సూపర్ నెట్ శారీ, సింగిల్ పీస్ ఉంది. ఇది కూడా ఇది బార్డర్ వస్తుంది కింద పైన. దీనికి ఇలా ఇది పళ్ళు వస్తుంది, ఇదే లైన్. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఎంత బాగుందో కదా, టసర్ బ్లౌజ్ ఇచ్చాడు. శారీ అంతా సూపర్ నెట్. ఇది పౌటంచు, పేస్టల్ కలర్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇది చీర. ఓకేనా, అది చీర. అలాగే ఇది బెంగాలీలో, బెంగాలీ కాటన్లో ఫేమస్ కాటను, బెంగాలీ కాటన్ స్టైల్లో చందేరి. ఇది చీర, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది పళ్ళు ఫుల్గా, దీనికి చిన్ని ప్రింట్. ఇది బ్లౌజ్. ఎంత బాగుందోనే. ఇది ఒక చీర. ఇందాక లైట్ కలర్ చూపించాను బాగున్నాయని, దాంట్లో ఇది ఎల్లో. ఇక్కడ కూడా మీకు ఇలాగా లైన్స్ వచ్చింది చీరలో, చూసారా. ఇది పౌటంచు ఆరెంజ్ కలర్ లాగా. ఇది బ్లౌజ్ హనీ కలర్ అనుకోండి. ఇది ఎల్లో చీర. ఇది ఒకటి, దాంట్లో గ్రీన్. ఇవి బాగున్నాయని చీరలు ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా. వీటికి మనం ఈ బ్లౌజు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. డార్క్ కలరే బ్లౌజ్ వచ్చింది కదా, అదిగోండి. ఈ గడి బ్లౌజు. ఇది పళ్ళులో ఏ డార్క్ ఇచ్చాడో అదే బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా బాగుంది శారీ. ఇది కూడా సెమీ టసర్లో వర్క్ వచ్చేలాగా, ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది. అలాగే టిష్యూ కోట, ఇది బార్డర్ అంతా వర్క్.